This conference will now be recorded. Yeah, open the notepad, please. So, మనం డిస్కస్ చేసుకున్నట్టుగా వేరియబుల్స్ అనేవి రెండు రకాలు, ప్రీడిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్. అయితే ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ 5 రకాల వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్, పైప్లైన్ వేరియబుల్స్, బిల్డ్ వేరియబుల్స్, డిప్లాయ్మెంట్ వేరియబుల్స్. తర్వాత ఒక్కొక్క కైండ్ ఆఫ్ కేటగిరీ వేరియబుల్స్ విల్ బి డిస్కసింగ్ లేటర్ పార్ట్. సో అయితే మనం ఏజెంట్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజెంట్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి అన్నది యూ హ్యావ్ సీన్ ఇన్ ద ఎస్టర్డే క్లాస్, రైట్? ఓకే, ఇప్పుడు అసలు ఏజెంట్ డాట్ బిల్డ్ డైరెక్టరీ అంటే ఏంటి? ఏజెంట్ మధు యూ కెన్ నోట్ డౌన్. ఏజెంట్ డాట్ బిల్డ్ డైరెక్టరీ మీన్స్ path of the build and its associated folders for a build pipeline. Yeah, means path కాదు, path, PATH. Path of the build and its associated folders created for a build pipeline. Created means path of the build and its associated folders created. Folders తర్వాత created పెట్టుకో. Yeah, created for a build definition, for a build pipeline when the execution started. Okay, yeah. నెక్స్ట్, ఏజెంట్ డాట్ కంటైనర్ మ్యాపింగ్ అనే వేరియబుల్ ఎప్పుడు వాడతాము అంటే when you are dealing with, this will అనుకో, this will display, లేకపోతే this variable will display అని పెట్టు బెటర్. This variable will display container resources. Container resources అని పెట్టుకో, రిసోర్స్ నేమ్స్ అని పెట్టుకో, రిసోర్స్ కాదు, కంటైనర్ రిసోర్స్ నేమ్స్ ఇన్ YAML to respective container ID. Container ID. Container ID bracket లో this variable will be used when you are dealing with container mechanism. ఇప్పుడు నోట్ ప్యాడ్ లో ఉన్న మొత్తం కంట్రోల్, మొత్తం డేటా సెలెక్ట్ చేసి ఒకసారి కంట్రోల్ చేయనొక్కి go to format and wrap. Yeah, or wrap అంతే, క్లిక్ చేయి. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ ఏజెంట్ డాట్ హోమ్ డైరెక్టరీ. ఏజెంట్ డాట్ హోమ్ డైరెక్టరీ అంటే మీన్స్ ఏజెంట్ డాట్ హోమ్ డైరెక్టరీ మీన్స్ path of the folder where exactly self-hosted agent is configured. లేకపోతే agent is configured అని పెట్టుకున్నా ఓకే, సెల్ఫ్ హోస్టెడ్ అవసరం లేదు, ఏజెంట్ ఈస్ కాన్ఫిగర్ అని పెట్టుకోకపోతుంది, సెల్ఫ్ హోస్ట్ అని స్పెసిఫై చేయగలం. ఎందుకంటే
మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ కూడా జరుగుతుంది. ఏజెంట్ ఈస్ కాన్ఫిగర్డ్. నెక్స్ట్ agent.id that displays the agent's ID. Yeah. Next, agent.job name. It displays the name of the job that's being executed by agent. It displays the name of the job that's being executed by the agent. Next, agent.computer name. Yeah, agent.computer name means displays the value. where the agent is hosted and రాసుకోవచ్చు. It displays the server name where exactly it is hosted. Where exactly? Agent is hosted. అంటే agent is created, agent is configured. ఏదైనా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ agent.name. అక్కడ పైన agent.computer name ఆర్ agent.machine name అని రాసుకో. ఎందుకంటే మెషిన్ నేమ్ అనేది ప్రింట్ అయ్యేటప్పుడు కావాలి. డిమాండ్ స్పెసిఫై చేసినేమో మెషిన్ నేమ్ బదులు కంప్యూటర్ నేమ్ అని ఇవ్వాలి. రైట్, సో ఇది కాకపోతే అది అన్నట్టు. మెషిన్ నేమ్ స్పెల్లింగ్ తప్పుంది చూడు. ఓకే, నెక్స్ట్ agent.name. The name assigned for the agent. The name assigned for the agent. తర్వాత agent.os, the operating system where the operating system that is being used to configure the agent. అయితే the operating system that is used to configure the agent అలా అవసరం, being అవసరం లేదు. Operating system that is used to configure the agent. లేదా ఇంకా ఎలా చెప్పచ్చు అంటే వేర్ ఎగ్జాక్ట్లీ ఆన్ విచ్ ఓఎస్ ద ఏజెంట్ గాట్ ఇన్స్టాల్డ్ అలా అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ agent.os architecture. It will display the architecture of the OS. It will display the నేచర్ ఆఫ్ ది ఓఎస్ అనకూడదు. యాక్చువల్గా ఆర్కిటెక్చర్ అనేది ప్రాసెసర్ బేస్ అయి ఉంటుంది. సో యూ కెన్ సే ద ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఇట్ విల్ డిస్ప్లే ద ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. బ్రాకెట్ లో 32 బిట్ 64 బిట్ అని రాసుకుంటే సరిపోతుందా? నేను చెప్తాను. ఇంకా అంటే మనం ఒక జాబ్ ఎగ్జిక్యూట్ చేసి దాని నుంచి వాల్యూస్ తెచ్చుకుంటాం కదా సునీల్, ఆ వాల్యూస్ పెడదామని ఎగ్జాంపుల్. ఓకే ఓకే, గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ agent.temp డైరెక్టరీ. agent.temp డైరెక్టరీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పాలి, ఐ మీన్ టెంప్ డైరెక్టరీ పర్పస్ ఏంటంటే జాబ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ పర్పస్ వాడతారు దీన్ని. ఏ టెంపరరీ ఫోల్డర్ దట్ ఈస్ క్లీన్డ్. A temporary folder
that will be used better. A temporary folder that will be used to hold the data temporarily. Hold the data temporarily. Data temporarily with respect to agents, with respect to agents job data. అంటే ఇప్పుడు జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఆ జాబ్ డేటా మొత్తం అక్కడ లోడ్ అవుద్ది. అది ఏజెంట్ డాట్ టూల్స్ డైరెక్టరీ. This directory will be used by tasks simply. Come again. This directory will be used by tasks. Yeah, that's it. తర్వాత agent dot work folder. The folder detail, the path of the folder, where exactly work will be handled by agent. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక వేరియబుల్ మర్చిపోయాను మీకు చెప్పడం. అది ఏంటంటే ఏజెంట్ డాట్ జాబ్ నేమ్ ఉంది కదా, అలాగే ఏజెంట్ యొక్క జాబ్ స్టేటస్ తెలుసుకోవాలి. సో ఏజెంట్ డాట్ జాబ్ నేమ్ తర్వాత ఇంకో వేరియబుల్ రాసుకో, ఏజెంట్ డాట్ జాబ్ స్టేటస్. Agent dot job status. It displays the status of the build. ఓకే, యా. ఇప్పుడు ఒక పైప్ లైన్ లో ఏం చేస్తామంటే మనం డిస్ప్లే చేసాక సేమ్ అదే విధంగా ఒక పవర్ షెల్ టాస్క్ తీసుకుని ఈ వాల్యూస్ ని డిస్ప్లే చేయి. అయితే ఈ వాల్ డిస్ప్లేయింగ్ లో రైట్ ఇలా పెట్టేసుకుని ఓకే, వీటిలో కొంచెం మోడిఫికేషన్ చేయాలి. డిస్ప్లేయింగ్ ఒక నిమిషం మోడిఫికేషన్ చేద్దాం, చేసిన పెట్టుకుని మళ్ళీ అప్డేట్ చేయడం ఎందుకు, వేరే నోట్ ప్యాడ్ తీసుకుని చెప్తా. యా, దీనిపైన ఏం చేస్తామంటే ఏజెంట్ డాట్ జాబ్ నేమ్ తర్వాత ఇంకొక లైన్ రాసుకో, ఏజెంట్ డాట్ జాబ్ స్టేటస్ అని చెప్పి సేమ్ అదే కాపీ చేసుకుని జాబ్ స్టేటస్ అని చెప్పి ఏజెంట్ డాట్ జాబ్ స్టేటస్. Job status. ఓకే, యా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తామంటే 3 డిఫరెంట్ పైప్ లైన్స్ క్రియేట్ చేయి. సో అలా క్రియేట్ చేయడం కన్నా ఒక్క నిమిషం మధు, లెట్ మీ ఇంట్రడ్యూస్ ద బెస్ట్ వే ఫర్ రిపిటేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఎంటీ పైప్ లైన్ క్రియేట్ చేయి ఫస్ట్, చాలు. ఒక ఎంటీ పైప్ లైన్ క్రియేట్ చేసి దానికి నేను చెప్తాను అది చెయ్యి. యా, దీని నేమ్ వచ్చేసి పైప్ లైన్ ఫర్ ఏజెంట్ వేరియబుల్స్. ఏజెంట్ వేరియబుల్స్ Okay, yeah. Now click on the add task and add a PowerShell task, please. PowerShell task. Yeah. Now choose the inline there and change the agent pool from Azure hosted agents to self-hosted agent. Change the pool.
No, this should be inherited. This should be inherited only. You need to change the pool at the pipeline level. Drop down it. Inherit from pipeline. Now go to pipeline. The above task. Of get sources. Yeah, పైన బ్రో లెఫ్ట్ సైడ్ పైన పైప్లైన్ బిల్ పైప్లైన్ ఉంది కదా. Yeah. ఇది కాంపోనెంట్ టూర్ మనం చేసిన పర్పస్ ఇది. ఎక్కడ ఏముందో తెలుసుకోవాలంటే కాంపోనెంట్ టూర్ తెలియాలి. యా డ్రాప్ డౌన్. Now choose the test pool. Yeah. Now change the name of the task, please. PowerShell script to display the agent variables, or PS script to display the agent variables. PS script to display the agent variables. Okay. Yeah. Now copy paste the entire. ఓకే, ఇప్పుడు పైప్లైన్ నేమ్ వచ్చేసి యా దానిపైన పైప్లైన్ నేమ్ కాదు, రైట్ హోస్ట్ పైన ఇంకో రైట్ హోస్ట్ రాసుకో. పైన ఇంకో రైట్ హోస్ట్ రాసుకో. నోట్ ప్యాడ్ లో రాసుకుని పేస్ట్ చేసుకో బెటర్. చెప్పేసి రైట్ హోస్ట్ వచ్చేసి దిస్ టాస్క్ ఇప్పుడు కూడా రైట్ హోస్ట్ కి ఇచ్చే డేటా అనేది కోడ్స్ లో ఉండాలి, ఎందుకంటే మనం స్ట్రింగ్ పాస్ చేస్తాం కాబట్టి. యా దిస్ టాస్క్ ఈస్ ప్రింటింగ్ ద ఏజెంట్ వేరియబుల్స్. దిస్ టాస్క్ ఈస్ ప్రింటింగ్ ద ఏజెంట్ వేరియబుల్స్ values. Agent variable values and the error action preference is stop. The error action preference is stop for PowerShell task. PowerShell task. Yeah, అంతే. దాన్ని పైన పెట్టుకో, పైన పెట్టుకుని ఎగ్జిక్యూట్. దానికి గ్యాప్ ఇవి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పైప్ లైన్ యొక్క ట్యాబ్ ని వేరే ట్యాబ్ లో తీసుకో, అండ్ ఈ పైప్ లైన్ ని డెఫినేషన్ వేరే ట్యాబ్ లో తీసుకో. అలానే ఓకే, దట్స్ ఆల్సో ఫైన్. Now click on the ellipse for this one, please. Ellipse. Click on the clone. దీన్ని క్లోన్ బదులు -scenario2 అని పెట్టుకో. క్లోన్ అనే వర్డ్ తీసేసి scenario2 1 అని పెట్టేసి. అది ఫస్ట్ 1 కదా, అందుకే ఇప్పుడు వచ్చేసి ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది కంటిన్యూ పెట్టు. You need to change in PowerShell. Exactly. Now change the content in the inline, please. అక్కడ ఫస్ట్ లైన్ లో ప్రిఫరెన్స్ ఇస్ స్టాప్ అన్నారు కదా, అక్కడ ప్రిఫరెన్స్ ఇస్ కంటిన్యూ ఫర్ పిఎస్ టాస్క్ అని పెట్టమన్నారు. Yeah. Now save and queue. Again take the definition out and create a clone again and put the value for 3.
డోంట్ గెట్ హరీ, టేక్ యువర్ టైం. నువ్వు క్లోన్ తీసుకుంటే అక్కడే వస్తుంది, మరి అప్పుడు డెఫినేషన్ 2 విండో ఓవర్ రైట్ అయిపోతుంది కదా. ఆల్వేస్ యూస్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ so that your existing data won't be corrupted or won't be missed. మీరు ఎంత ఆర్గనైజ్డ్ గా డెవాప్స్ పైప్లైన్స్ కానీ డెవాప్స్ పోర్టల్ కానీ డీల్ చేస్తారో మీకు అంత బాగా అంత పర్ఫెక్ట్ గా డెవాప్స్ వస్తుంది. సైలెంట్లీ స్పేస్ కంటిన్యూ. యప్ రైట్, దట్స్ ఫైన్. నేమ్ ఆల్రెడీ నేమ్ సేమ్ నేమ్ ఉంది కదా ఫస్ట్ ది 3 అని పెట్టండి. ఇంతకు ముందు 2 క్లోన్ అని ఉండేది, క్లోన్ 2 ని క్లోన్ చేసిన 2 క్లోన్ ఉండేది, ఇప్పుడు 3 పెట్టాడు. ఓకే You need to check the PS script task, not this one. Its checkout is common for every task, every pipeline. See the line number 12. This task is printing the agent variable values and the error action preference is set to stop for PS task. So that's why this task is giving the job status as failed, because we didn't define what kind of action need to be done by the pipeline for PowerShell task if PowerShell task throws an error, right? ఈ PowerShell task లో ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది అంటే PowerShell టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదన్నా ఎర్రర్ వస్తే కనుక ఈ పైప్ లైన్ ఆగిపోవాలి అని చెప్పి పెట్టాం, అంటే PowerShell టాస్క్ ఫెయిల్ అవ్వాలి అని పెట్టాం. అంటే PowerShell టాస్క్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా పైప్ లైన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు? ఓన్లీ ఒక టాస్కే ఉంది కాబట్టి. ఓకే రైట్. ఇక్కడ ఈ PS స్క్రిప్ట్ టు డిప్లాయ్ ద గో టు ఫస్ట్ వన్. ఈ PS స్క్రిప్ట్ టు డిప్లాయ్ ద ఏజెంట్ వేరియబుల్స్ అనే టాస్క్ యొక్క ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది స్టాప్ పెట్టాం కాబట్టి దాని అర్థం ఏంటంటే PowerShell టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమన్నా ఎర్రర్ వస్తే ఆ బిల్డ్ పైప్ లైన్ లేదా ఆ టాస్క్ ఫెయిల్ అవ్వాలి అని చెప్పి ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ చెప్తుంది. అందుకని చెప్పి ఈ పైప్ లైన్ ఫెయిల్ అయింది. అదే ఎప్పుడైతే మీరు సెకండ్ టాస్క్ లో డిస్కస్ చేశారో, అంటే సెకండ్ సినారియో పైప్ లైన్ 2, ఆ పైప్ లైన్ 2 సినారియో వెళ్ళు. ఈ పైప్ లైన్ 2 సినారియోలో ఎర్రర్ యాక్షన్ పైప్ లైన్ 2 సినారియోలో ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది కంటిన్యూ పెట్టాము ఫర్ PowerShell టాస్క్. అంటే PowerShell టాస్క్ లో ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే, అంటే PowerShell టాస్క్ లో ఒక 5 లైన్లు ఉన్నాయనుకోండి, దానిలో ఫస్ట్ లైన్ బాగానే ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ లైన్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, థర్డ్ లైన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడు ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది స్టాప్ పెడితే. అదే ఈ కేసులో మనం ఏం చేసాం, ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది కంటిన్యూ పెట్టాం. అంటే PowerShell లో ఒక 10 లైన్లు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక 4 లైన్లు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 5th లైన్ ఎర్రర్ వచ్చినా సరే ఆ ఎర్రర్ వచ్చిన దాన్ని ప్రింట్ చేసేసి 6, 7, 8, 9 లైన్లు కూడా ఎగ్జిక్యూట్ చేయని చెప్పి మనం PowerShell టాస్క్ చెప్తున్నాం. అలా చెప్పడాన్ని ఏమంటాం అంటే సెట్టింగ్ ద ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ ఈజ్ టు కంటిన్యూ అంటాం. సో అంటే PowerShell స్క్రిప్ట్ టాస్క్ లో మళ్ళీ చెప్తున్నా, PowerShell స్క్రిప్ట్ టాస్క్ లో
10 లైన్లు ఉంటే దానిలో ఏదో ఒక లైన్ లో ఏమైనా ఎర్రర్ వస్తే ఎగ్జిక్యూషన్ టైంలో ఆ ఎర్రర్ ని ఇగ్నోర్ చేసి కంటిన్యూ చేయని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతాయి, 10లో 6వ టాస్క్ 10 లైన్లు ఉన్న పవర్షల్ టాస్క్ లో 6వ లైన్ ఫెయిల్ అయినా సరే 7, 8, 9, 10 లైన్లు కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ముందు సినారియో 1 లో ఏమవుద్ది, ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడతో టాస్క్ ఆగిపోతుంది, మిగతా నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఫస్ట్ సినారియో, ఇది సెకండ్ సినారియో. ఇప్పుడు వచ్చేసి థర్డ్ సినారియో వచ్చేసి పవర్షల్ యొక్క ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ ఏంటి, సైలెంట్లీ కంటిన్యూ పెట్టాం. దాని అర్థం ఏంటంటే సెకండ్ కేసులోనేమో ఎర్రర్ వస్తే రిపోర్ట్ చేస్తుంది, ఫస్ట్ కేసులోనేమో ఎర్రర్ వస్తే జాబ్ ఫెయిల్ అవుతుంది. కానీ థర్డ్ కేసులో అలా కాదు, ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ చెప్పదు మనకి, దాన్ని ఇగ్నోర్ చేసి కంటిన్యూ అయిపోతుంది. దట్స్ మీన్స్ సైలెంట్లీ కంటిన్యూ. ఓకే, hope you got the point now, that the difference between what exactly the value depends or what exactly the value defines the output of a PowerShell task when error action preference is set to stop, continue and silently continue. Yes, Mani, All of it you is please. clear now. Yes. Yeah, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే let's deal with the build variables, and before that we'll discuss with agent variables in detail. Yeah, Bhargav. ఇప్పుడు మనకి థర్డ్ దాంట్లో సైలెంట్లీ కంటిన్యూ దాంట్లో దీన్ని బట్టి చూస్తే ఏజెంట్ డాట్ కంటైనర్ మ్యాపింగ్ ఈస్ అనేది ఎర్రర్ అన్నట్టు కదా. ఎగ్జాక్ట్లీ, ఇది ఈ ఎర్రర్ రావటం వల్ల ఈ ఫస్ట్ ఫెయిల్ అయింది, సెకండ్ ది మొత్తం కంప్లీట్ డేటా ఎగ్జిక్యూట్ అవ్వాలి, థర్డ్ దాంట్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు, అంతే కదా. సెకండ్ దానిలో కూడా ఎగ్జిక్యూట్ అయింది, కాకపోతే ఎర్రర్స్ రిపోర్ట్ చేసింది, రిపోర్ట్ చేయలేదు, ఎర్రర్స్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేసింది. ఇదే తప్పు అనేది మనం ఏమైనా డీబగ్ చేసుకోవడానికి ఇంకేమైనా ఉంటుందా, లేదంటే జస్ట్ ఇలా చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది అన్నట్టు. అంటే ఎగ్జాక్ట్గా ఒక స్క్రిప్ట్ పవర్షల్ చిన్నది కాబట్టి ఓకే, ఏదైనా పెద్దది ఒకటి రన్ చేసేటప్పుడు ఇదే ఎర్రర్ రన్ చేసింది, ఇది రాంగ్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఉంటుందా? దానికి ఎలా చేయాలి అంటే, ఓకే మధు, నౌ క్రియేట్ ఏ సినారియో 4 ప్లీజ్. దాన్ని చెప్తాను, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తాను. సినారియో 4 ప్లీజ్. యా, దానిలో రైట్ హోస్ట్ కంటెంట్ వచ్చేసి సైలెంట్లీ కంటిన్యూ కన్నా ముందే దీనికన్నా ఏంటంటే సైలెంట్లీ కంటిన్యూ తీసేసి దిస్ టాస్క్ ఈస్ ప్రింటింగ్ ద ఏజెంట్ వేరియబుల్ వాల్యూస్ అండ్ ద తీసేయి. ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది స్టాప్ పెట్టినా ఓకే పెట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అండ్ యూజింగ్ ద వెర్బోస్ పారామీటర్ అని పెట్టు. PS task for PS task and using the verbose parameter ఇప్పుడు ఒకసారి పవర్షల్ ఓపెన్ చేస్తా, పవర్షల్ ISE ఓపెన్ చేయి. ISE ఓకే, ఇప్పుడు రైట్ హోస్ట్ అని పెట్టి రైట్ హోస్ట్ అని ఎడిటర్ లో రాసుకోవాలి, కన్సోల్ లో కాదు. బ్లూ కలర్ అని కన్సోల్ అంటాము, వైట్ కలర్ అని ఎడిటర్ అంటాము. ఓకే, రైట్ హోస్ట్ అనే పవర్షల్ ఎప్పుడు కూడా వెర్బ్ నౌన్ ఫార్మాట్ అనేది కలిపి ఉండాలి. వెర్బ్ కి నౌన్ కి మధ్యలో స్పేసెస్ ఉండకూడదు, ఐఎఫ్ఎన్ మాత్రమే ఉండాలి. యు నీడ్ టు నో ద సింటాక్స్ ఆఫ్ ది కమాండర్స్ ఇన్ పవర్షల్ ఫస్ట్. రైట్ హోస్ట్ స్పేస్ ఇచ్చి కోట్స్ లో టెస్ట్ అని పెట్టు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయి. టెస్ట్ అని ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఈ రైట్ హోస్ట్ కి టెస్ట్ తర్వాత స్పేస్ ఇచ్చి ఐఫెన్ పెట్టు, కోట్స్ తర్వాత స్పేస్ ఇచ్చి ఐఫెన్. పారామీటర్స్ ఏమైనా వచ్చినాయా, దానిలో వెర్బోస్ పారామీటర్ తీసుకో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి.
ఓకే, ఈ వెర్బోస్ పారామీటర్ తీసుకెళ్ళి పవర్షెల్ టాస్క్ లో ఉన్న ప్రతి వేరియబుల్ కి చివరిని యాడ్ చేయండి. ఐఫన్ వెర్బోస్ కాపీ చేసుకోవద్దు, మనకు కష్టపడకు. ఐఫన్ వెర్బోస్ కాపీ చేసుకో చెప్తాను. దాన్ని తీసుకెళ్ళి లైన్ ప్రతి లైన్ చివరిని యాడ్ చేయి. ప్రతి లైన్ చివరిని. ఇంత కష్టపడద్దు. వెయిట్. ఇప్పుడు పవర్షెల్ కి ఈ టాస్క్ ఉంది కదా, అక్కడ మధ్యలో వర్టికల్ లైన్ ఉంది కదా, దాన్ని లెఫ్ట్ మూవ్ చేసుకో. అప్పుడు నీకు స్పేస్ ఎక్కువ వస్తుంది రైట్ సైడ్. రైట్, ఇప్పుడు బేస్ చేసుకో. నీకు ఇంకా స్క్రీన్ కావాలంటే లెఫ్ట్ సైడ్ లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ దగ్గర లెఫ్ట్ యారో ఉంది కదా, డబుల్ యారో, దాన్ని క్లిక్ చేయి. అయిపోయింది. ఒకసారి క్లిక్ చేయి చూద్దాం ఏమవుతుంది. ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కింద రైట్ అక్కడ. ఓకే, యా. ఇంకా కావాలంటే ఈ స్క్రోల్ బార్ పైన అర్థం కాలే. వర్టికల్ యారో నీ ఐ మీన్ నీ యూజర్ ఐడి ప్రొఫైల్ ఉంది కదా, రైట్ అక్కడ ఎంటర్ ఫుల్ స్క్రీన్ మోడ్ క్లిక్ చేయి. ఓకే, అంటే మీకు ఆప్షన్స్ చూపిస్తున్నా. కొన్నిసార్లు మీకు ఆప్షన్స్ తెలియక ఇబ్బంది పడతారు. ఈవెన్ ఐ ఆల్సో ఫేస్ దిస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూ. మీకు ఆప్షన్స్ అన్ని చూపిస్తున్నా, ఎక్కడ ఎలా చూసుకోవచ్చు. యా ఫుల్ స్క్రీన్ మోడ్ తీసే దీనికి సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి 7 క్యూబ్. బేసికల్ గా ఈ వెర్బోస్ అనే పారామీటర్ ఏం చెప్తుందంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తుంది. అందుకని చెప్పి మనం వెర్బోస్ పారామీటర్ యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు వెర్బోస్ పారామీటర్ యాడ్ చేస్తే మీ పవర్షెల్ టాస్క్ లో వచ్చిన ఈ చూడండి. ఈ పైప్ లైన్ జాబ్ అనేది ఫెయిల్ అవుతుంది, దట్స్ ఫర్ షూర్. ఎందుకు? స్టాప్ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది స్టాప్ పెట్టాం కానీ ఫెయిల్ అవుతుంది. యా, now click on the PowerShell task please. సేమ్ ఇప్పుడు ఇదే డెఫినేషన్ ఎడిట్ చేసి ఎర్రర్ యాక్షన్ ప్రిఫరెన్స్ అనేది సైలెంట్లీ కంటిన్యూ పెట్టు. సైలెంట్లీ కంటిన్యూ పెట్టు. ఒకసారి సైలెంట్లీ కంటిన్యూ పెట్టి చూడు, ఒకసారి కంటిన్యూ పెట్టి చూడు. డిఫరెంట్ ఓపెన్ చేయనా? అవసరం లేదు, దట్స్ ఫైన్. ఒకే దానిలో చేసుకోవచ్చు. కంటిన్యూ పెట్టు. రైట్ హోస్ట్ మార్చాలి. నువ్వు యాక్షన్ మార్చినప్పుడు దాని రెస్పెక్టివ్ బటన్ కూడా మార్చాలి కదా. ఇప్పుడు ట్రై చేయి గైస్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన పవర్షెల్ ఎక్స్ప్లెనేషన్ టాస్క్, ఈ టాస్క్ ఎక్స్ప్లెనేషన్ అనేది వెరీ 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 బేసిక్ టాస్క్. దీనిలోనే డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. దట్ యూ నీడ్ టు ప్రాక్టీస్. టు ప్రాక్టీస్ దట్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఫస్ట్. అలా క్లియర్? నేను మీకు ఈ 6 రకాల సినారియోస్ జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ రావడానికి అని చెప్పా, అంతే తప్ప ఈ 6 రకాల సినారియోస్ ఉండవు రియల్ టైమ్ లో. అంటే మోస్ట్లీ ఇవే ఉంటాయి, మోస్ట్లీ కేసెస్ ఇవే వస్తాయి. అందుకని చెప్పి ఇలా చెప్తే ఆపుతున్నాం. ఓకే, యా. సో ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటే దాన్ని బట్టే మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలా? ఎగ్జాక్ట్లీ, అంతే కదా.
ఇప్పుడు ఆ ప్రోగ్రామింగ్ దాని గురించి మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుందో మనకు తెలియదు కదా. అవును జగన్, బట్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద డాక్యుమెంటేషన్. ఓకే. కాకపోతే ఇవి మోస్ట్ రిపీటెడ్ కేస్ సినారియోస్ ఇవన్నీ కూడా. ఈ వెర్బోస్ దేనికి ఇది హైఫెన్ వెర్బోస్ వెర్బోస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియడానికి. నేను ఇప్పుడు చూపిస్తాను వెర్బోస్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. యాక్చువల్గా రైట్ హోస్ట్ లో మీకు ఈ కమాండ్లెట్ లో అంటే ఈ సినారియోలో మీకు వెర్బోస్ యొక్క ఫంక్షనాలిటీ అనేది కరెక్ట్ గా తెలియట్లేదు. నేను ఇప్పుడు మీకు వెర్బోస్ ఫంక్షనాలిటీ ఏంటో. యా మధు, ఒకసారి ఓపెన్ పవర్షెల్. పవర్షెల్ అయ్యేసి క్లియర్ స్క్రీన్ ప్లీజ్. క్లియర్ స్క్రీన్. యా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే పవర్ షెల్ లో ఒక లైన్ కమెంట్ చేయడం ఎలా అంటే యూ నీడ్ టు యూస్ హ్యాష్ సింబల్. ఓకే, ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోమదు, ఈ స్క్రిప్ట్ ని సేవ్ చేసుకో. సేవ్ ఏంటంటే టు క్రియేట్ ఏ ఫోల్డర్ అని పెట్టుకో. పవర్ షెల్ క్రియేట్ ఏ ఫోల్డర్ అంతే. టు క్రియేట్ ఏ ఫోల్డర్ పెట్టుకోవాల్సిన దట్స్ ఇట్ అంతే. వదిలే, ఎక్కడ సేవ్ చేసుకుంటే అక్కడ సేవ్ చేసుకో. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక స్క్రిప్టింగ్ రాసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఎప్పుడు కూడా మీకు ఆ స్క్రిప్ట్ ఎందుకు రాస్తున్నారో చెప్పాలి. సో వీ నీడ్ టు మెన్షన్ హియర్ దట్ వై వీఆర్ క్రియేటింగ్ దిస్ ఫోల్డర్, వై వీఆర్ క్రియేటింగ్ దిస్ స్క్రిప్ట్. సో పవర్ షెల్ లో ఏదైనా ఒక లైన్ సింగిల్ లైన్ కమెంట్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ యాష్ సింబల్. సో యూ కెన్ మెన్షన్ లైక్ దిస్ స్క్రిప్ట్ విల్ క్రియేట్ ఎ ఫోల్డర్. This script will create a folder. This script will create a folder. Okay, yep. Next, folder create చేయాలంటే పవర్షెల్ లో ఏ కమాండ్లెట్ వాడాలి? న్యూ ఐటమ్ అనే కమాండ్లెట్ వాడాలి. సో యూస్ న్యూ ఐఫెన్ ఐటమ్, న్యూ ఐటమ్ ఐటమ్. యా, ఇప్పుడు మనం న్యూ ఐటమ్ అనే కమాండ్ వాడితే వర్క్ అవుద్ది. అయితే ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి కాబట్టి, అలాగే ఏం పాస్ చేయాలో తెలియాలి, ఏం వాల్యూస్ పాస్ చేయాలో తెలియాలి. సో లెట్స్ ఐడెంటిఫై ద పారామీటర్స్ అసోసియేటెడ్ విత్ దిస్ కమాండ్లెట్ స్పేస్ హైఫెన్. ఇఫ్ యూ పాస్ హైఫెన్ ద రెస్పెక్టివ్ పారామీటర్స్ ఫర్ దిస్ కమాండ్లెట్ విల్ బి డిస్ప్లేడ్ దేర్. ఓకే, సో ఇక్కడ న్యూ ఐటమ్ అనే కమాండ్లెట్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడానికి కానీ, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కానీ యూజ్ అవుతాయి. సో దీనికి బేసికల్ గా న్యూ ఐటమ్ అనే కమాండ్ కి ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలంటే ఐటమ్ టైప్ కావాలి. ఐటమ్ టైప్ అనేది ఫైలా డైరెక్టరీ అని చెప్పుద్ది. తర్వాత పాత్ కావాలి, అంటే ఎక్కడ క్రియేట్ చేయాలో చెప్పుద్ది. తర్వాత నేమ్ కావాలి, అంటే క్రియేట్ చేసే ఫోల్డర్ కానీ, డైరెక్టరీ కానీ, ఫైల్ కానీ దాని నేమ్ ఇవ్వాలి, అది కావాలి. సో ఫస్ట్ పిక్ ద ఐఫెన్ పాత్ పారామీటర్. ఎక్కడ క్రియేట్ చేద్దాం అనుకున్నాము? స్పేస్ ఇచ్చి C: పాత్ పారామీటర్ కి. పారామీటర్ గ్లాస్ లాంటిది, దానికి ఇచ్చే వాల్యూ అనేది ఆ గ్లాస్ లో పోసిన కంటెంట్ లాంటిది, లిక్విడ్ కంటెంట్. ఓకే, సో పాత్ అనేది పారామీటర్ కాబట్టి పారామీటర్ ఒక వాల్యూ ఇవ్వాలి. ఎక్కడ ఇద్దాం? C drive users /users. Yeah, pick the users. Now pick your folder mesh. Pick the folder /desktop. Desktop తీసుకోండి.
డెవాప్ అంటే డెవాప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. ఓకే రైట్. వెయిట్ చాలు డెవాప్స్ వాళ్ళు. సో మనం ఎక్కడ క్రియేట్ చేద్దాం అనుకున్నామో ఆ పాత్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నామో చెప్పాలి. సో స్పేస్ item type will define what you want to create. స్పేస్ item type ఇచ్చి స్పేస్ తీసుకో. అప్పుడు దానికి స్పేస్ ఇచ్చి F1 టైప్ చేయి. ట్యాబ్ క్లిక్ ఆన్ ట్యాబ్. ఫైల్ అయితే ఫైల్, లేదు మళ్ళీ ఫైల్ రిమూవ్ చేసి ఒకసారి ఫైల్ రిమూవ్ చేసేసి ట్యాబ్ టైప్ చేస్తుండు, ట్యాబ్ క్లిక్ చేస్తుండు, నీకు ఏం క్రియేట్ చేయాలో వస్తుంది. ఓకే ఫైల్ డైరెక్టరీ సింబల్ సో మనం డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. పిక్ ద డైరెక్టరీ దాన్ని స్పేస్. మరి ఎక్కడ క్రియేట్ చేద్దాం అనుకున్నామో డిసైడ్ చేసాము, ఏం క్రియేట్ చేద్దాం కూడా డిసైడ్ చేసాము. ఆ క్రియేట్ చేద్దాం అనుకున్నా ఒక నేమ్ అంటే ఇవ్వాలి కదా. నా పిక్ ద పారామీటర్ నేమ్. పిక్ ద పారామీటర్ నేమ్. పారామీటర్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ hyphen. ఎస్ నేమ్. అక్కడ నేమ్ ఇచ్చేసి టెస్ట్ ఫోల్డర్ ఇచ్చి టెస్ట్. ఓకే యా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్. యా సేవ్. ఓకే ఏమైంది, నాట్ డిజిటల్లీ ఫైన్. ఐ మీన్ ప్రతి పవర్షెల్ కి కూడా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పవర్షెల్ కి బేసికల్ గా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దట్ డిపెండ్స్ ఆన్ ది పవర్షెల్ ప్రొఫైల్. The PowerShell profile depends on the user profile. సో ఈ మెషిన్ లో స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్ అనేది లేదు అని చెప్తుంది. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే యూ నీడ్ టు గెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ తెలుసుకోవాలి. ఓకే దానికి గెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. మధు కన్సోల్ లో గెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయి. గెట్ హైఫన్ ఎగ్జిక్యూషన్ పాలసీ అర్థం కావట్లేదు. వాయిస్ ఎగ్జిక్యూషన్ పాలసీ EXE. యా ఆ సింగిల్ లైన్ లైన్ నెంబర్ 3 ఒకటే ఎగ్జిక్యూట్ చేయి. మధు అది కాదు దాని పక్కది సింగిల్ లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి. నేను చెప్తాను ఒకసారి PowerShell కన్సోల్ లో గ్రీన్ కలర్ సింబల్ ఉందా అక్కడికి వెళ్ళి చెప్తాను. నువ్వు ఏదైతే క్లిక్ చేస్తున్నావు ఎగ్జిక్యూషన్ కాదు, అది క్లిక్ చేస్తే ఎంటైర్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి, దాన్ని పక్క లైన్ క్లిక్ చేస్తే ఓన్లీ సెలక్షన్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి. ఓకే యా ఆల్ సైన్ ఉంది. సో ఇది ఆల్ సైన్ ఉంది కాబట్టి మీకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. దీన్ని సెట్ చేయాలంటే యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ లెట్ కాల్డ్ సెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ. యా నౌ ఎగ్జిక్యూట్ ద సెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ. there next line set execution policy. Yeah now see the parameters which are available for this commandlet by giving a hyphen after space. హైఫన్ ఇవ్వాలి స్పేస్ తర్వాత. ఓకే వచ్చింది. రెస్ట్రిక్టెడ్ ఏంటి? hyphen that's fine. ఇప్పుడు స్పేస్ ఇచ్చి ఇప్పుడు పాలసీస్ వాల్యూస్ తీసుకో. స్పేస్ రైట్. ఇక్కడ ఆల్ సైన్ ఉంది అంటే డిజిటల్లీ మీ PowerShell స్క్రిప్ట్ లో అప్రూవ్ అయితేనే ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నాం. సో బేసికల్ గా ఏ స్క్రిప్ట్ అన్నా ఎగ్జిక్యూట్ అంటే ఏ పాలసీ ఉండాలి అంటే అన్రిస్ట్రిక్టెడ్ ఉండాలి. పిక్ ద అన్రిస్ట్రిక్టెడ్ ప్లీజ్. ఎగ్జిక్యూట్ దిస్ లైన్. ఓన్లీ దిస్ లైన్. Yes to all. ఏమంటుంది? ఎలివేటెడ్ దీనిలో Run as admin. Okay. మనం రన్ as admin Now చేసుకోవాలి. save the script and close this one.
Save the script and close this one. Just Control S అంటే సరిపోతుంది. Close. ISC క్లోజ్ చేసి పక్కన కూడా ISC క్లోజ్ చేసి సరిపోతుంది. రైట్. ఇప్పుడు దానిలో ఈ స్క్రిప్ట్ ఎక్కడైతే సేవ్ చేసో అది ఆ పాత్ ఓపెన్ చేసుకో. అవసరం లేదు, అక్కడ స్క్రిప్ట్ ఓపెన్ చేసుకోమదు, నువ్వు పేస్ట్ చేయక్కర్లేదు. తీసే అది అవసరం లేదు, తీసే చెప్తాను. గో టు ఫైల్ అండ్ ఓపెన్. Now go to desktop. That's it. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. లైన్ నెంబర్ 4 ఒకటే అయిందా? రైట్. ఇప్పుడు లైన్ నెంబర్ 3 లైన్ నెంబర్ 4 తీసేసి జస్ట్ లైన్ నెంబర్ 2 ఒకటే ఎగ్జిక్యూట్ చేయి. చెప్తా. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే క్రియేట్ చేసావో ఎక్కడైతే పాత్ ఇచ్చావో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి ఈ టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ వెరిఫై చేసుకో. క్రియేట్ అయిందా? రైట్. ఇప్పుడు ఇది వెర్బోస్ అనే పారామీటర్ యూజ్ చేయకుండా చేసిన ప్రాసెస్. ఇప్పుడు వెర్బోస్ వాడదాం. వెర్బోస్ వాడితే ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు సెకండ్ లైన్ ఉంది కదా, న్యూ ఐటమ్ అని, దానికి చివరిలో ఐఫోన్ వెర్బోస్ అనే పారామీటర్ పాస్ చేయి. స్పేస్ ఇచ్చి ఐఫోన్ వెర్బోస్ ఇచ్చావా? ఇప్పుడు ఫోల్డర్ నేమ్ టెస్ట్ ఫోల్డర్ అని ఆల్రెడీ ఉంది కాబట్టి టెస్ట్ ఫోల్డర్ 2 అని పెట్టు. టెస్ట్ ఫోల్డర్ 101 పెట్టుకో, ఎందుకంటే టెస్ట్ ఫోల్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి లైన్ నెంబర్ 2. వెయిట్ చెక్ కర్సర్ అక్కడ పెట్టి చెప్తాను. జస్ట్ కర్సర్ పెట్టి సెలెక్ట్ చేసుకోకలేదు, కర్సర్ పెట్టంతే అక్కడ ఆ లైన్ లో ఎక్కడో చోట కర్సర్ పెట్టు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ గా ఒకసారి సింగిల్ లైన్ ఎగ్జిక్యూషన్ సింబల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళు. మధు ఒకసారి కర్సర్ పెట్టు. ఆ సింగిల్ లైన్ గ్రీన్ కలర్ సింబల్ దగ్గర కర్సర్ పెట్టు, సరిపోతుంది. అక్కడే ఉంది. ఎక్కడ ఉంది? అక్కడ కాదు, నేను చెప్పిన ఎగ్జిక్యూషన్ దగ్గర. ఎగ్జిక్యూట్ చేస్తున్నావా? ఒక నిమిషం, నేను ఇంకా షార్ట్ కట్ చెప్తాను. ఓకే సరే. ఇప్పుడు మళ్ళీ అక్కడ వాల్యూ మార్చు. టెస్ట్ ఫోల్డర్ 1 టెస్ట్ ఫోల్డర్ 2 పెట్టు. ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం నువ్వు ఎగ్జిక్యూట్ చేయకు. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తావు? ఈ లైన్ ని అక్కడ దీన్ని క్లిక్ చేసి అది క్లిక్ చేయక్కర్లేదు. నువ్వు కర్సర్ సెకండ్ లైన్ లో పెట్టి చెప్తాను. సెకండ్ లైన్ లోనే ఉందా? ఇప్పుడు F8 నొక్కు. F8 ఫంక్షన్ F8 నొక్కు. అయిందా? అది నేను చెప్పేది. ఎప్పుడన్నా సరే ఫస్ట్ టైం మాన్యువల్ గా చేయాలి. సెకండ్ టైం ఎక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందో ఐడెంటిఫై చేయాలి. థర్డ్ టైం దానికి ఆటోమేటెడ్ ఫ్యాషన్ ఏమన్నా ఉందా అది ఫైండ్ అవుట్ చేయాలి షార్ట్ కట్. దట్స్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఆటోమేషన్ స్కిల్ సెట్. ఆటోమేషన్ నేర్చుకోవాలంటే మీకు ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండాలి. ఎప్పుడు కూడా ఒక బటన్ ఉంటే ఇలా బటన్ క్లిక్ చేద్దాం అంటే పని అవ్వదు. యూ నీడ్ టు ఐడెంటిఫై ఇంప్రూవ్మెంట్, where exactly and how exactly you can improve yourself. That's how you will develop your automated fashion mentality. To prove yourself, you will be able to, you have the capabilities to automate. Okay. ఇందాక చెప్తాను ట్రై అవుతున్నదే. ప్రతిసారి ఉన్న ఆప్షన్స్ వాడక్కర్లేదు. దానికి కీబోర్డ్ లో ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని వాడడం నేర్చుకుంటే మీకు అట్లీస్ట్ 2 to 3 seconds కలిసి వస్తాయి ప్రతి యాక్షన్స్ కి. సో ఇనిషియల్ గా సెకండ్స్ కలిసి వస్తాయి, దాని తర్వాత మినిట్స్, దాని తర్వాత అవర్స్. దట్స్ హౌ యూ విల్ డెవలప్ యువర్ ఆటోమేషన్ మెంటాలిటీ. ఆల్ ఆఫ్ యు క్లియర్ అబౌట్ దిస్? yes. సో ఇక నేను ఈ వెర్బోస్ ఫంక్షనాలిటీ గురించి చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే, మీకు పవర్షెల్ స్క్రిప్ట్ లో పవర్షెల్ ఇష్యూస్ అనేవి డెవాప్స్ లో వచ్చేవి కామన్ గా వస్తాయి. కానీ దాన్ని ఫిక్స్ చేయాలంటే అదే ఈ సినారియోని మీరు లోకల్లో ఉన్న పవర్షెల్ లో ఎగ్జిక్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. లోకల్లో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఐడెంటిఫై చేసుకోవాలి.
DevOps లో ఫెయిల్ అవుతుందంటే DevOps ఇష్యూయే కాదు, PowerShell ఇష్యూ కూడా ఉంటది. సో you need to identify and you need to debug the challenge in your local machine using your PowerShell script first. Then identify the error where exactly it's happening. In case of local and in case of DevOps. Clear? Yeah. Yeah. Okay. I mean, hope you got the point about the importance of the verbose parameter for almost all commandlets. I mean, PowerShell లో ఉన్న ప్రతి commandlet కి verbose parameter అనేది most cases లో సపోర్ట్ చేస్తుంది. కొన్ని కేసెస్ లో మాత్రమే verbose అనే పారామీటర్ కొన్ని commandlets కి ఉండదు. So I'm concluding that the verbose parameter is not at all available for all the cases. Only 80% of the commandlets కి verbose అనే పారామీటర్ ఉంటుంది. 20% of the commandlets కి verbose అనే పారామీటర్ ఉండదు. అయితే there is a case scenario that for which commandlets verbose parameter will be there, for which commandlets verbose parameter will not be available అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా పారామీటర్స్ యొక్క PowerShell లో ఉన్న పారామీటర్స్ లో PowerShell కి a few types of ఉన్నాయి అని చెప్పి. సో ఆ పారామీటర్స్ లో ఈ verbose parameter అనేది ఏ కేటగిరీ ఆఫ్ పారామీటర్స్ కి చెందుద్ది అనేది the verbose parameter belongs to which category of parameters in PowerShell. We'll be discussing about the different types of parameters available in the PowerShell in the later classes. కానీ ఇక్కడ verbose అనేది ఏమవుతుంది, PowerShell commandlet ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అక్కడ, performing the operation create directory if you observe in the console, right? Yes. కన్సోల్ ని మాక్సిమైజ్ చేయవ కొంచెం. బ్లూ కలర్ స్క్రీన్ ని కన్సోల్ అంటాము, వైట్ కలర్ స్క్రీన్ ని ఎడిటర్ అంటాము. సో ఈ వెర్బోస్ పారామీటర్ అనేది కమాండ్లెట్ కి పాస్ చేస్తే మీకు ఒక కమాండ్లెట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈ వెర్బోస్ పారామీటర్ పాస్ చేయడం వల్ల ఆ ఎర్రర్ ఏంటో తెలియడం వల్ల మీరు ఎర్రర్ ని ఫిక్స్ చేయడంలో టైం అనేది తగ్గుతుంది, మీరు తీసుకున్న టైం తగ్గుతుంది. All of you clear till now? Yes. Or are we getting bored? No money. Good. Okay, right. Okay, let's discuss about the agent variables. Let's identify the values for the variables of agent category that we discovered by executing a PowerShell task in the Azure DevOps pipeline. సో ఇప్పుడు మీ వాల్యూస్ అన్ని సరిపోయినాయి చూసుకోండి. నోట్ ప్యాడ్ లో మీరు ఏదైతే మధు నోట్ ప్యాడ్ లో నీకు ఏదైతే ఆబ్జెక్టివ్ రాసుకున్నావో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ దాని రెస్పెక్టివ్ వాల్యూస్ ఏంటో అక్కడ పేస్ట్ చేసుకో. ఇంకో నోట్ ప్యాడ్ ఉంది కదా ఇంతకు ముందు, క్లిక్ ఆన్ ఓపెన్. దీనికి ఇక్కడ ఏజెంట్ బిల్డర్ కి నెక్స్ట్ లైన్ లో ఏమొచ్చిందో వాల్యూ రాసుకో. అక్కడ అవుట్పుట్ లో వచ్చిన వాల్యూసే కదా. అంతే, అంటే ఏజెంట్ డాట్ బిల్డర్ కి ఏ వాల్యూ వచ్చింది అని అంతే. నెక్స్ట్ లైన్ లో రాసుకో, దాని పక్కన రాసుకోవద్దు, ఎందుకంటే డెఫినేషన్ ఈ వాల్యూ కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. ఏజెంట్ డాట్ బిల్డర్ కి వాల్యూ ఈజ్ ఎ డైనమిక్ వాల్యూ, ఇట్ విల్ బి చేంజ్డ్. దాని ఆ వాల్యూ తర్వాత ఒక లైన్ రాసుకోమని చెప్తాను. దాని నెక్స్ట్ లైన్ లో రాసుకో, దిస్ వేరియబుల్ వాల్యూ విల్ బి చేంజ్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డ్ అని రాసుకో.
this variable value will be changed for each and every build pipeline. Build and each and every build pipeline, and will be generated while executing the pipeline only. మీకు బిల్డ్ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితేనే ఈ వాల్యూ, లేకపోతే ఈ వాల్యూ జనరేట్ అవ్వదు. స్టార్ట్ అయితేనే జనరేట్ అవుతుంది, అది కండిషన్. దీన్ని ఏమంటామంటే పైన ఏమో ఏజెంట్ వేరియబుల్, దాని నెక్స్ట్ లైన్ వచ్చేసి ఏజెంట్ వేరియబుల్ యొక్క వాల్యూ, దాని థర్డ్ లైన్ దాని తర్వాత లైన్ వచ్చేసి ఏజెంట్ వేరియబుల్ వాల్యూ జనరేషన్ మూమెంట్, అంటే ఎగ్జిక్యూషన్ క్రైటీరియా అంటాం దాన్ని. ఏజెంట్ డాట్ కంటైనర్ మ్యాపింగ్ కూడా అంతే. దానికి ప్రస్తుతం మనం కంటైనర్స్ ఏం వాడలేదు కాబట్టి అక్కడ వాల్యూ రాదు. దానికి ఆన్సర్ రాసుకో, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కంటైనర్స్ హియర్, సో నో వాల్యూ జనరేట్. All of you clear that how to get the values for these variables? Yes. Yes, Mani. Yeah. Agent dot home directory, this is value, and this variable value will always remain same. This variable value will always remain same until the agent is changed. Until the agent is changed or agent property is changed. Variable value will remain same until the agent is Until the changed. agent is changed or agent property is changed. లేకపోతే ఏజెంట్ ఈస్ మోడిఫైడ్ అని పెట్టు. ఏజెంట్ ప్రాపర్టీ ఈస్ చేంజ్ అన్న ఏదైనా ఒకటి. ఏజెంట్ ప్రాపర్టీ ఈస్ చేంజ్. ఈ లైన్ యొక్క అర్థం ఏంటంటే మీరు పైప్ లైన్ కి వాడే ఏజెంట్ మారిస్తే ఇది మారుతుంది అంతే. లేదు, మీ ఏజెంట్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ ఏజెంట్ యొక్క పాత్ మోడిఫికేషన్ చేస్తే అప్పుడు ఈ వాల్యూ మారుతుంది. ఏజెంట్ ఐడి, దిస్ ఆల్సో రిమైన్స్ సేమ్ బికాస్ ఇట్ ఈస్ assigned for the agent only, because it is assigned for the agent. Okay, next, agent job name. సో మనీ ఇక్కడ ఒక క్విక్ క్వశ్చన్. ఇప్పుడు నేను ప్రాపర్టీస్ సెట్ చేసుకునేటప్పుడు ఒక పైప్ లైన్ కి నేను పలానా ఏజెంట్ పూల్ నుంచి రన్ చేసుకోమని చెప్తున్నాను. అక్కడ నేను ఏజెంట్ పూల్ ఐడి 10 అని చెప్పి డైరెక్ట్ గా ఇచ్చేసేస్తే ఇదే పైప్ లైన్ ఇక్కడ నుంచి ఇదే ఏజెంట్ నుంచి రన్ అవుతుంది కదా, ఎందుకంటే అది ఏజెంట్ ఐడి చేంజ్ అవ్వదు కాబట్టి. అంటే మనం సునీల్, మనం ఏజెంట్ డాట్ నేమ్ అని చెప్పి ఎలా స్పెసిఫై చేస్తున్నాము, అలాగే ఏజెంట్ డాట్ మెషిన్ నేమ్ అని చెప్పి ఎలా స్పెసిఫై చేస్తున్నాము, రైట్? అలాగే ఏజెంట్ డాట్ ఐడి అని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, ఓకేనా? యా ఓకే మై, థ్యాంక్స్. యా, ఏజెంట్ డాట్ జాబ్. ఒక నిమిషం, ఏజెంట్ డాట్ జాబ్ నేమ్ నువ్వు రాసుకోవాలి కదా. ఏజెంట్ డాట్ వన్ అని రాసావా? యా, దిస్ వాల్యూ విల్ బి getting, this value will be from pipeline configuration. అర్థం కాలే. This value will be getting from pipeline configuration for the build.
ఒక నిమిషం, ఇక్కడ చిన్న మోడిఫికేషన్. దిస్ వాల్యూ విల్ బి గెటింగ్ ఫ్రమ్ పైప్లైన్ కాన్ఫిగరేషన్ ఫర్ ద ఏజెంట్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద డెఫినిషన్ రాసుకో. ఫర్ ద ఏజెంట్ that is associated with build definition or release definition. With build definition or release definition. ఓకే, ఇప్పుడు దీనికి ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి. గో టు అజూర్, గో టు పైప్లైన్స్ ప్లీజ్ and edit a build definition please. Edit the build definition please. Edit. యా, ఇక్కడ రన్ అనేది ఏంటని చెప్పి కింద గెట్ సోర్సెస్ కింద ఒక టాస్క్ ఉంది చూడు. గెట్ సోర్సెస్ కింద ఒక టాస్క్, గెట్ సోర్సెస్ టాస్క్ కాదు, గెట్ సోర్సెస్ కింద టాస్క్. ఇక్కడ ఏజెంట్ జాబ్ 1 అని ఉంది కదా, పైకి వెళ్ళు. అక్కడ ఏజెంట్ జాబ్ బదులు టెస్ట్ జాబ్ అని పెట్టుకో. టెస్ట్ జాబ్ అని పెట్టు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి పైప్లైన్ 7Q. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పైప్ లైన్ ఫర్ ఏజెంట్ వేరియబుల్స్ అనే దాన్ని వేరే ట్యాబ్ లో ఓపెన్ చేసుకో. హైరార్కీలో ఎంత ఉందో దాన్ని వేరే ట్యాబ్ లో ఓపెన్ చేసుకో. డెఫినేషన్ ఓపెన్ చేయనా? అదే సమ్మరీ ఓపెన్ చేయాలి యాక్చువల్గా. క్లిక్ ఆన్ ది పైప్ లైన్ నేమ్, అక్కడ కాదు హైరార్కీ. ఎస్, క్లిక్ ఆన్ ది సెకండ్ వన్. క్లిక్ ఆన్ ది సెకండ్. క్లిక్ ఆన్ ది ఏజెంట్ జాబ్ 1. సో ఇక్కడ ఏజెంట్ జాబ్ 1 అని ఉంది. ఇప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన దానికి టెస్ట్ జాబ్ అని ఉంటుంది చూడు. దాని తర్వాత చూసుకోవాలి పక్కన. క్లోజ్ చేయి. అది కాదు, ఐ థింక్ వేరే ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు దానిలో పవర్షల్ టాస్క్ వాల్యూ చెక్ చేయి. ఏజెంట్ జాబ్ ఏమైనా వేరియబుల్ కి వాల్యూ ఏమొచ్చిందో. లైన్ నెంబర్ 17. టెస్ట్ జాబ్. No, you got the point. From where exactly this value is getting fetched for this variable. Yes. Yes. So this value also will always remain same as long as the agent name is not modified or changed in the build definition. Okay. మీరు ఆ బిల్డ్ రిలేషన్ కానీ ఎడిట్ చేసి ఆ ఏజెంట్ జాబ్ అని ఎక్కడైతే ఉందో అక్కడ నేమ్ మార్చినంత వరకు కూడా ఆ నేమ్ అనేది అదే ఉంటుంది. ఈవెన్ మీరు ఈ పైప్ లైన్ ఎన్ని వేల సార్లు రన్ చేసినా సరే. రైట్. Yes. Guys, all of you are on the same page. Any kind of discussion required to be rediscussed? We are good, Mani. Everything is crystal clear. Good. What about Jagan, Bhargav, Karthik? Fine, Mani. Ravi? Yes, Mani. Okay, good, Mani. Yes. Yes, Mani. మీకు ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. రియల్ టైంలో మీకు డైనమిక్ పైప్ లైన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆ డైనమిక్ పైప్ లైన్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఒక డెవాప్స్ ప్రాజెక్ట్ లో CI/CD ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు డైనమిక్ వాల్యూస్ తో పాపులేట్ చేయాల్సి ఉంటుంది. బిల్స్ కానీ, రిలీజ్ కానీ, దాని అవుట్పుట్స్ కానీ, లేకపోతే డైనమిక్ ఎగ్జిక్యూషన్. ఎప్పుడు కూడా ఒక CI/CD పైప్ లైన్ క్రియేట్ చేయడం అంటే దాని మెయిన్ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా స్టాటిక్ వాల్యూస్ తో క్రియేట్ చేయడం కాదు. ఒక CI/CD పైప్ లైన్ క్రియేట్ చేసామంటే దాని నేమింగ్ కానీ, దాని ఫార్మాట్ కానీ, దాని స్ట్రక్చర్ కానీ, దాని ఎగ్జిక్యూషన్ కానీ, దాని స్టేటస్ కానీ, all aspects, all round of corners of a job for a CI or CD should be independent of the static values. Static values తో ఉండకూడదు. డైనమిక్ వాల్యూస్ ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేట్టు మీరు CI/CD పైప్ లైన్ క్రియేట్ చేస్తే then you are called so DevOps engineer. Else you're just manipulating or
modifying the work. That's it. DevOps engineer కి ఉండాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళ క్రియేట్ చేసే CI/CD పైప్లైన్స్ అనేవి ఆటోమేటెడ్ ఫ్యాషన్ లో జరగాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు క్రియేట్ చేసే CI/CD పైప్లైన్స్ అనేవి ఇండిపెండెంట్ ఆఫ్ డిపెండెన్సీ, అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్టు. అంటే మీరు ఒక పైప్లైన్ క్రియేట్ చేస్తే దానిలో ప్రతిసారి మీరు మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఆ విధంగా మీరు CI/CD పైప్లైన్స్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఆటోమేటెడ్ ఫ్యాషన్ మీకు అలవాటు అవ్వాలని చెప్పి ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చాయి ఇక్కడ. ఓకే, యా, నౌ లెట్స్ గెట్ ద వాల్యూ ఆఫ్ అనదర్ వేరియబుల్ agent dot job status. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఈ వేరియబుల్స్ అనేవి టాస్క్ లో ప్రింట్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పి సక్సెస్ అని వచ్చింది కదా, మరి ఫెయిల్డ్ దానికి ఎలా రావాలంటే మీకు ఇక్కడ వాల్యూస్ తెలియాలి అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం అంతే. దీని అర్థం ఏంటంటే ప్రతిసారి మీరు వేరియబుల్ ప్రింట్ చేసుకుని స్టేటస్ తెచ్చుకోవాలని కాదు. ఓకే, అసలు ఈ వేరియబుల్ కి వాల్యూస్ ఏమున్నాయో అని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ అంతే. యాక్చువల్ గా రియల్ టైమ్ లో వేరియబుల్స్ ఇక్కడ ఇలా వాడరు, ప్రింట్ చేయడానికి వాడరు. ఎగ్జిక్యూట్ ప్రాసెస్ జనరేట్ అవడానికి, ప్రాసెస్ ఆటోమేట్ అవడానికి వాడతారు. అయితే ఇది మళ్ళీ చెప్తున్నా, ఈ వేరియబుల్స్ టాస్క్, ఈ వేరియబుల్స్ పర్పస్ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే అసలు ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఎలా చేంజ్ అవుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని తెలియడానికి మాత్రమే చెప్తున్నా ఇక్కడ. క్లియర్? ఎస్ మనీ. అర్థం కాలేదన్నమాట. ఓకే, అర్థమైంది. ఓకే, యా, యూ కెన్ గెట్ ద వాల్యూ ఫర్ అదర్ వేరియబుల్స్ యాజ్ వెల్. agent dot name or agent dot machine name. ఈ వాల్యూ అక్కడ ఇవ్వకు, దట్ చేంజెస్ అకార్డింగ్ టు కంప్యూటర్ కదా. దట్స్ ఫైన్. మనీ ఇప్పుడు ఈ వాల్యూ కాపీ చేసుకున్నాడు కదా, కాపీ చేసుకున్న ఇప్పుడు పక్కన ఒక లింక్ ఒకటి వస్తుంది కదా, ఎక్కడ వస్తుంది లింక్ సింబల్ ఒకటి వస్తుంది. డెస్క్టాప్ పక్కన లింక్ సింబల్ లాగా వచ్చింది. రైట్, కాపీ పర్మాలింక్. రైట్, పర్మాలింక్ ఏంటది? నేను చెప్తాను, అది ఇంకా డిస్కస్ చేయాలి, దానికి ఇంకొంచెం డిస్కషన్స్ అవ్వాలి వేరియబుల్స్ తో అండ్ టాపిక్స్ తో. చెప్తాను నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాను. షూర్ మనీ. అయితే నేను ఇప్పుడు దాకా ఏజెంట్ డాట్ జాబ్ నేమ్ దాకా చెప్పాను కదా, ఇప్పుడు ఏజెంట్ డాట్ జాబ్ స్టేటస్ నుంచి మీరు రాయండి కండిషన్స్. అంటే ఆ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుద్ది, ఎప్పటి వరకు కామన్ గా ఉంటది అనేది మీరు రాసుకోండి. ఓకే, నేను అన్నీ చెప్పను. ఆ వేరియబుల్ యొక్క పర్పస్ ఏంటో చెప్పేశాను. సో ఆ వాల్యూ అనేది ఎన్నాళ్ళ పాటు లేకపోతే ఏ కేసుల్లో చేంజ్ అవుద్ది, ఎన్నాళ్ళ పాటు స్టాటిక్ గా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకుని మీరు రాసుకోండి. ఓకే ఓకే, అన్లెస్ అంటే ఏజెంట్ ప్రాపర్టీస్ చేంజ్ అయ్యేంత వరకు లేకపోతే ఏజెంట్ చేంజ్ అయ్యేంత వరకు ఇవైతే సేమ్ ఉంటాయి. అవును, ఈ పాత్, ఈ వేరియబుల్స్ ఇవి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఏజెంట్స్ తో డిస్కస్ చేయడానికి ఇవి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. As of today, we are done with the variables for agent category only. Still we have system variables, pipeline variables, build variables, deployment variables. This comes under the category of predefined variables. So we need to discuss user defined variables as well. Once we are done with these different 5 categories, then we'll be talking about the user defined variables. Okay.